పొద్దుటూరులో ఇట్లాంటి పిల్లలు మంచి టాలెంటెడ్ పిల్లలు ఉన్నారంటే నాకే ఆశ్చర్యం వేసి ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చారు వీళ్ళు, ఇంకా ముందు కూడా తీశారు ది ప్లాన్ ది బ్యాగ్ అనేటివి కూడా నేను చూశాను. చాలా బాగుంది. అంటే చాలా సినిమాటిక్ గా ఎట్లా అంటే కోట్లు ఖర్చు పెట్టినా కూడా తీసిన అంటే టెక్నాలజీ ఇంత తక్కువలో వీళ్ళు ఉపయోగించి చేస్తున్నారంటే చాలా బాగా నచ్చింది ఆ విషయము. ఇప్పుడు కూడా ఇందాక చూసిన దాంట్లో కూడా చాలా మంచి ఫీల్ ఉంది. ఎందుకంటే రొటీన్ గా చాలా తీసిండొచ్చు సినిమాలు, కాకపోతే ఇది కొంచెం కొత్తగా కాన్సెప్ట్ అనిపించింది. సెకండ్ ఛాన్స్ మళ్ళీ ఇస్తే అని అమ్మాయి అడగడము, తర్వాత ఆ అబ్బాయి అంటే ఫస్ట్ మనకు సస్పెన్స్ గా అనిపించింది, అంటే ఎక్స్పెక్టెడే, బట్ సీఈస్ నో మోర్ అనేది ఎక్స్పెక్టెడే అర్థమవుతుంది. సెకండ్ ఛాన్స్ మళ్ళీ నీకు ఇస్తే ఏం చేస్తావు అనేది అది సస్పెన్స్ గా అనిపిస్తుంది మనకి. దాన్ని మళ్ళీ సెకండ్ ఛాన్స్ మరి రివీల్ చేయాలి. చివరికి అయితే అమ్మాయి లేదు, కానీ సెకండ్ ఛాన్స్ మన లైఫ్ లో అందరికి దొరకదు అట్లా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని ఒక మంచి మెసేజ్ అయితే దీని ద్వారా వచ్చింది. ఎవరిని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే అమ్మాయి ప్రేమించిన అమ్మాయి విషయంలోనే కాదు, ఇంట్లో తల్లిదండ్రులు గాని ఎవరినే కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. దీంట్లో ఆ మెసేజ్ అయితే ఉంది. గమనిస్తే మరి అందరికీ అది కనెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు, నాకైతే కనెక్ట్ అయింది. మనిషి జీవించినప్పుడు దాని యొక్క విలువ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి గురించి. అది ప్రియురాలి విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు. మనం నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఆ మెసేజ్ అయితే దీంట్లో ఉంది. దాంట్లో ఇంకా చివరిలో నేను చెప్పిన ఒక పాయింట్ ని యాడ్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అంటే అందరికి అర్థం కాకపోవచ్చు, నాకు అర్థమైంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్తున్నా. మనిషి జీవించినప్పుడు మనం విలువ ఇవ్వాలి, పోయిన తర్వాత మనం అది కావాలంటే దొరకదు అనే మెసేజ్ దాంట్లో బాగా నచ్చింది. ప్రేమ విషయం అనేది పక్కన పెట్టండి, రొటీన్ గా చాలా సినిమాలు వచ్చాయి, బట్ దీంట్లో టెక్నాలజీ ఉపయోగించారు చాలా బాగా. అబ్బాయి దాంట్లో ఫీల్ అవుతుంది, జీవితాంతం బాధపడుతున్నాడు తన కోసం. మీకు అర్థమైందా లేదా ఆ విషయంలో? తన కోసం టెక్నాలజీ అంతా ఉపయోగించి ఎప్పుడు తననే తలుచుకుంటూ తనను నేను కోల్పోయానే, నా జీవితంలో దాన్ని నేను తీసుకురాలేను అనే ఆలోచన అతనికి కలిగింది. ఆ ఫీల్ నేను అది చూశాను. చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఈ అబ్బాయి నా స్టూడెంట్, ఈ అబ్బాయి మా స్టూడెంట్ వాళ్ళ బ్రదరు. వీళ్ళు నాకు పరిచయం, ఒకసారి కాలేజీకి వచ్చారు. నేను చాలా బాగుంది టాలెంట్, ఏదైనా చేస్తే ఎంకరేజ్ చేస్తాం రండి, దాన్ని మనం ఫార్వర్డ్ కూడా చేస్తామని చెప్పాను. మరి పదే పొద్దు నుంచి ఫోన్ కొడుతున్నారు. కాలేజీ కూడా వదిలిపెట్టేసి వీళ్ళ కోసం నేను వచ్చాను. ఎందుకంటే టాలెంట్ ఉన్న చోట ప్రతిదీ ఎంకరేజ్ చేయడం అనేది మనం కూడా చేయాలి. ఫ్రెండ్స్ గా కానీ ఎవరైనా కానీ సపోర్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నా. సో మన ప్రొద్దుటూరు అంటేనే కంప్లీట్లీ ఇట్ ఈస్ సో స్పెషల్ ఇన్ అవర్ స్టేట్. 100% సిరిపూడి అనేది ఏదైనా కానీ ప్రొద్దుటూరు పేరే వినిపిస్తుంది. అంటే చెడు విషయాల్లో కూడా వినిపిస్తుంది అనుకోండి, అది రాకుండా చూసుకోవాలి. ఈ రోజు కూడా బంగారు బిస్కెట్లు ఐరన్ బాక్స్ లో దొరికినాయని కడప జిల్లా ప్రొద్దుటూరు పేరు. సో అట్లా రకరకాలు ఉన్నాయి. కాకపోతే టాలెంట్ కూడా మంచి విషయాల్లో కూడా మనం ముందుకు పోవాలని మీరందరూ దీనికి సపోర్ట్ చేసి బాగా స్టేటస్ లో గానీ పబ్లిసిటీ ఇచ్చి ఇట్లాంటి టాలెంట్ ముందుకు వెళ్ళాలా. లక్షలు ఖర్చు పెట్టినా కోట్లు ఖర్చు పెట్టినా కూడా తీయలేరు, చాలా కష్టపడ్డారు. నేనైతే జస్ట్ అప్పుడప్పుడు ఏదో నేను ఇక్కడ చాలా కష్టంగా వచ్చాము బురద అంతా అని చెప్పి ఒకసారి ఏదో ఫేస్బుక్ లో చూసా, ఫాలో ఈయన పెట్టినట్టున్నాడు పొద్దున టెడ్డీ పేరు మందే కదా, దాంట్లో చూశాను. నేను చూసేదే చాలా తక్కువ అండి నిజంగా. కాలేజీలోనే సరిపోతుంది. దీప్తి కాలేజ్ ప్రిన్సిపల్ అండి, సుదర్శన్ రెడ్డి నా పేరు. చాలా తక్కువ. మరి దాంట్లో నేను ఇంత తీసుకున్నానంటే మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఇట్లాంటి టాలెంట్ ఎంకరేజ్ చేస్తారని, నెక్స్ట్ ఫర్దర్ ఏదన్నా ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను వీళ్ళకి 100%, నా స్టూడెంట్స్ ద్వారా కానీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా కానీ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఆ చిన్న విషయాన్ని కుదిరితే
లాస్ట్ లో ట్యాగ్ చేయండి. మనిషి తెలుగులోనే, ఇంగ్లీష్ అందరికి ఒకవేళ ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ లో. మనిషి ఉన్నప్పుడే జీవితంలో విలువలు తెలుసుకోవాలి, వాళ్ళ విలువలు తెలుసుకోవాలి, పోగొట్టుకోకూడదు. ఎవరైనా కానీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు అనే పాయింట్ యాడ్ చేస్తే ఇంకా దానికి చాలా ప్లస్ పాయింట్ అవుతుందేమని నాకు అనిపించి చెప్తున్నా. మంచి అనిపిస్తే స్వీకరించి తీసుకోండి. ఓకే, భయపడొద్దు, ఫ్రీగా ఉండు. చాలా నువ్వు ఎట్లున్నావు అంటే డైరెక్టర్లు అట్లే ఉంటారేమో జనరల్ గా, ఫ్రీనెస్ ఉండదు అనమాట. వాళ్ళ టాలెంట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మాట్లాడే తక్కువ అనమాట. వాళ్ళు చేసే పనులు ఎక్కువ, స్క్రీన్ మీద మాట్లాడేది చాలా తక్కువ. అట్లనే కనిపిస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతావు. ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. నేను టైం స్పెండ్ చేసిన చాలా థ్యాంక్ యూ. స్పెషల్ గా ఏకే వాళ్ళు అయితే చాలా టైం చేస్తున్నాను కూడా చూస్తున్నా. బట్ ఇంత అవుట్పుట్ అంటే చాలా హార్డ్ వర్క్. అన్న కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సేమ్ టైం డైరెక్షన్ ప్లస్ ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంత అవుట్పుట్ చేయాలంటే చాలా అయితే హార్డ్ వర్క్ చేయాలి. బట్ అదైతే మీరు చేశారు. ఆ ఫీల్ అయితే అందులో మాకు అనిపిస్తుంది. దెన్ ఎనీవే కంగ్రాట్స్, మంచిగా వ్యూస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరులో చాలా మంది పిల్లలు చాలా మంది దగ్గర టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు దగ్గర ప్రతి ఒక్క టాలెంట్ ఉంది. ఏమంటే ఇల్లు తల్లిదండ్రుల సమావేశాలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, వాళ్ళ హెల్త్ సమస్యలు కానీ, దీనివల్ల మనీ సమస్యలు కానీ, వాళ్ళ టాలెంట్ వాళ్ళు బయటికి తీయలేకపోతున్నారు. అలాంటి సమయంలో మా దగ్గర ఏమన్నా టాలెంట్ ఉంటే మన టాలెంట్ బయటికి పెట్టుకోవాలి. గుడ్ విల్, గుడ్ క్యారెక్టర్ ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే ముందు గుడ్ విల్, గుడ్ క్యారెక్టర్ ఇది మర్చిపోకూడదు. ఇది ముందర పెట్టుకొని మేము ఏ పని చేసినా కూడా మనకు ప్రతి ఒక్క చోట మనకు సక్సెస్ చిక్కుతాదని నేను కోరుకుంటున్నాను. ఎవరి దగ్గరైనా టాలెంట్ ఉంటే ఇట్లా టాలెంట్ మనుషుల దగ్గర పోయి వాళ్ళతో పాటు తలా ఒక చేయగలిగితే అందరు సక్సెస్ అవుతాము. మన ఊరికి ఒక మంచి పేరు వస్తుందని నేను కోరుకుంటున్నాను. బిజినెస్ పరంగా కూడా సెకండ్ బాంబే మన ప్రొద్దుటూరు. సో నా కోరిక ఏంటంటే ఒక డైరెక్టర్ లేడు, ఒక హీరో లేడు, డైరెక్టర్గా. సో అందరూ డైరెక్టర్కి బ్యాక్ సైడ్, హీరోకి బ్యాక్ సైడే ఉన్నారు. సో ఇప్పుడైతే ఇంకా ఒక నాకు తెలిసి అరుణ్ ఒక మంచి డైరెక్టర్గా, సూర్య ఒక మంచి హీరోగా ఎదగాలని నా కోరిక. సో నిజమే కదా నేను చెప్పింది అయితే ఇంకా బ్యాక్ సైడ్ సపోర్ట్ అయితే మన ప్రొద్దుటూరు నుంచి అయితే చాలా ఉంది సినీ ఇండస్ట్రీకి. అది మీ అందరికీ తెలుసు. ఫైనాన్షియల్గా హీరో అయితే లేరు నాకు తెలిసి. ఎవరన్నా ఉన్నారా ప్రొద్దుటూరు నుంచి? లేరు. డైరెక్టర్ ఎవరు లేరు. డైరెక్టర్ బ్యాక్ సైడ్ ఫైనాన్షియల్ ఉన్నారు, డైరెక్టర్ పక్కన యాక్టర్స్ ఉన్నారు. అది మీకు తెలుసు. విట్టా మహేష్ అన్న, మన దావూద్ అన్న పేరు ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరు ఉన్నారు. సో ఇప్పుడైతే మొట్టమొదటిసారిగా హీరో సూర్య తెలుసు. ఆల్రెడీ ఈ అబ్బాయి మనకు చాలా సంవత్సరాలుగా తెలుసు. అరుణ్ అయితే మనకు కొత్తగా ఈయన ద్వారా పరిచయం అయినారు. సో వీళ్ళందరి టీంకు అందరం మనం ఎంకరేజ్ చేద్దాం. మన ప్రొద్దుటూరు వాళ్ళు, మన ప్రొద్దుటూరే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి. మాది ప్రొద్దుటూరు. మేము చాలా అంటే చాలా కష్టపడి సెకండ్ ఛాన్స్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. సో దాని తాలూకా పోస్టర్ అండి. సో దీన్ని మేము 4 daysలో చాలా సినిమాటిక్గా వచ్చేలాగా తక్కువ టైంలో ఎక్కువ రిస్క్ చేసి మేము చాలా కష్టపడి చేసాము. ఇది December 13th ఈవినింగ్ 5 o'clockకి ఏఏకే వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో మీరందరూ మా షార్ట్ ఫిలిం బాగా చూసి బాగా సపోర్ట్ చేస్తారని మేము ఎంతో హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. సో ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ప్రొద్దుటూరు నుండి ఇంకా ఎలాంటి మీరు ఊహించలేని టాలెంట్ని మేము బయటికి తీస్తాము. సో మీ సపోర్ట్ మాకు చాలా అంటే చాలా అవసరము. ప్లీజ్ ఎంకరేజ్ us. ఈ షార్ట్ ఫిలింని మా ప్రొద్దుటూరు పరిసరాల్లోనే అంతా షూట్ చేసాము.